దాశరథి శతకంలో 44వ పద్యంలో ఘంటాకర్ణుడు అనేటువంటి రాక్షసునికి కూడా నీవు హరిభక్తులను కూడా హింసిస్తూ ఉండేవాడు. అతడు గత జన్మలో హూహు అనేటువంటి గంధర్వుడే. గొప్ప దైవభక్తి, కనికరము, జాలి గుణాన్ని కలిగినవాడే. కానీ ఒకరోజు అతడు దేవల అనేటువంటి మహర్షికి ధ్యానభంగం కలిగించడంతో అతడి శాపవశంతో, అతడు ఇచ్చినటువంటి శాపంతో ఈ నారాయణ ద్వేషిగా జన్మించి ఒకరోజు కృష్ణుడు యొక్క గోపికలు, తర్వాత గోపబాలురు ఆనందంగా కృష్ణుని స్తుతిస్తూ ఉంటే కృష్ణుని సంహరించడానికి వెళ్ళినప్పుడు కృష్ణుని చేతిలో కైవల్యాన్ని పొందాడు. అలా అంతటి నీచుటికి కూడా వరమిచ్చి మోక్షమిచ్చావు కదా తండ్రి, సనక సనందనాథులంటి మునులను కూడా నీవు కాపాడినావు కదా, కానీ నా వంటి వాడిని కూడా నీవు కాపాడలేవా? నన్ను కూడా కాపాడు తండ్రి అని రామదాసు దీనముగా బ్రతిమలాడుతూ, అందులో కొంత నిష్ఠూరాన్ని కూడా జోడిస్తూ, ఒక తండ్రిని తన కుమారుడు ఎలా ప్రార్థిస్తాడో ఆ విధంగా ప్రార్థిస్తూ ఈ పద్యాన్ని మనకు అందించారు. జనవరా మీ కథాళి వినసైపక కర్ణములందు గంటికా నినద వినోదముల్ సలుపు నీచునకున్వరమిచ్చినావు నిన్న నయమునమ్మిగొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనందననుత మాకొసంగుమయ దాశరథి కరుణాపయోనిధి. జనవర మీ కథాళి విరసైపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు నిన్న నయమునమ్మి కొల్చిన మహాత్ముల కేమియొసంగెదో సనందననుత మాకొసంగుమయ దాశరథి కరుణాపయోనిధి. ఈ ఘంటాకర్ణుడు హూహు అనేటువంటి గంధర్వుడు పాప కర్మ ఫలితాన్ని అనుభవించాడు. అంటే విధి, విముక్తి, పరమాత్మ యొక్క అనుగ్రహము ఎలా ఉంటుంది అని మనకు రామదాసు గారు